అడ్డాల నాడు బిడ్డలు కానీ గడ్డాల నాడ అనే నానుడి నిజం చేస్తున్నారు కన్నబిడ్డలు. వృద్ధాప్యంలో అండగా ఉండాల్సిన కన్నబిడ్డలు తల్లిదండ్రులను టార్చర్ పెడుతున్నారు. కన్న కొడుకే ఇంటి నుంచి గెంటి వేస్తే దిక్కుతోచని స్థితిలో అపన్న హస్తాల కోసం ఎదురు చూస్తున్నారు వృద్ధ దంపతులు. నీ తలానికి నీకేం సంబంధం లేదు, ఇప్పటిదాకా ఉన్నావు కదా, ఇక్కడి నుంచి నీకు అనవసరం అలాగని చెప్పేసి వచ్చి గబగబా వచ్చి పాకంతా పీకేసాడండి. గబగబా తెరబడితే పీక మీద కట్టెట్టాడండి. కట్టెట్టి గెంటేసాడండి. ఈడ్చేసాడండి. అన్ని బాగానే చేసాడండి. ఇక ఈ రోజు నీ చెప్పులు వచ్చినాయండి. పొద్దున్న లేసి వచ్చి నీ గోలు కడతాను, నేను దిక్కులను కూడా చెప్పు, ఎవడొస్తాడో ఆ నీళ్ళు వెళ్ళగని చెప్పేసి చాలా పట్టుకు చాలా బాధపడి కానీ అన్ని గుర్తులేబట్టి పట్టుకున్నాయండి. ఇవాళకి 3 రోజులు అయిందండి. అడగొట్టేసాడండి. అడగొట్టేసి నేను దిక్కున్నక్కడ చెప్పుకోమన్నాడు. ముందు ఇంకా బయటికి ఇంకా మంచం బయటికి లాగేసాడు. లాగేసి పీకట్టి గెంటేసాడు. ముసలమ్మ తెరబడితే ముసలమ్మని పీక మీద కట్టెట్టాడండి. నేను ఏం చేసినా మీకు దిక్కు దివానం ఏం లేదు అలాగని చెప్పి చాలా చాలా బాధలు పెట్టాడండి. బాధలు పెడితే ఇంకా అలాగే ఇక ఇలాగే ఉంటున్నామండి. 4 రోజుల నుంచి ఇలాగే ఉంటున్నామండి. 3 పిల్లలు అయితే ఒక పాప పెద్ద పాప అంటే ఆ పాప తర్వాత ప్రకాశం అంటే ఆ అబ్బాయి తర్వాత ఈ అబ్బాయి అంటే చూస్తాం చేస్తామంటే పింఛన్ డబ్బులు కూడా వాళ్ళకే ఇచ్చేసేవారు అండి. ఇచ్చేసి అలాగే ఏదో కాలక్షేపం చేసుకుంటే ఆ తెల్లం పెద్ద గొడవ పెట్టేసి కొట్టేసి 2 సార్లు ఆ తెల్లం ఇదిగోండి వేసి కాయ చూడండి. వారం రోజుల నుంచి మమ్మల్ని కొడతాను చేస్తాను అంటే కోళ్ళని మేము నచ్చట్లేదండి. నువ్వేం చేస్తావు మమ్మల్ని అని అలాగే రాత్రులు పడుకుంటూ అండి. పడుకుంటే మన రాత్రి తగ్గేయమని కొట్టాడండి. కొట్టే లేస్తే ముసలోడు భయపడుతున్నాడని ముసలోడిని లెగ్గొట్టుకోకుండా నేనే లేచి ఏరా ఎదవా నువ్వు నమ్మల్ని కొడతానికి వస్తున్నావు, నువ్వు ఏం చేస్తావు అంటే నీ దిక్కున్నాక చెప్పుకుంటావు, నేను నెలగా చంపేస్తాను, ముసలోడిని చంపేయకపోతే నేను అడుగు దోకలోడు మడ్డ కొట్టలేదు అన్నాడు. ఛాలెంజ్ చేసాడు. ఇంకేం చెప్పనండి, ఆ ముసలోని రాత్రులు కాపలా కాసు కూర్చుండేదాన్ని. ఆ కుర్చీలో కూర్చొని అలాగా కూర్చుండేదాన్ని. ముసలోడు గబా వచ్చండి. పొద్దున్న లేచి వచ్చి గబని పాక పీకే నన్ను బయటికి గెంటేసి అంత దూరం గెంటేసాడండి. గెంటేసి నన్ను పాక పీకొట్టుకున్నాడు. పీకొట్టుకుంటే ముసలోడిని అదేంటి దానికి చంపేస్తాం ఏంట్రా అని అంటే ముసలోడిని 2 దెబ్బలు కొట్టేసాడండి. ముసలోడిని కొట్టేయడాన్ని నేను ఇదైతే నా పీక మీద కట్టేసాడండి. ఇంకేంటండి మేము చెప్పుకోలేదు, ఎవరు చెప్పుకోమండి అసలు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో దారుణం చోటు చేసుకుంది. కన్న బిడ్డలు ఉన్న 3 రోజులుగా నిలువు నీడలేక అల్లాడుతున్నారు వృద్ధ దంపతులు. తల్లిదండ్రులు ఉండేందుకు ఇల్లు లేకుండా చేశాడు కసాయి కొడుకు. భీమవరం నాచువారి సెంటర్కు చెందిన డోకల నాగన్న, అప్పాయమ్మ వృద్ధ దంపతులకు 2 కొడుకులు 1 కుమార్తె ఉన్నారు. తమకున్న సెంటున్నర స్థలాన్ని నమ్మకంతో చిన్న కొడుకు సోమేశ్వరరావుకు రాసిచ్చారు వృద్ధ దంపతులు. అదే స్థలంలో గుడిసె వేసుకుని ఉంటున్నారు. ఎవరికీ తెలియకుండా ఆ స్థలాన్ని అమ్మేశాడు కొడుకు సోమేశ్వరరావు. గుడిసె పీకేసి స్థలాన్ని కొన్న మహిళకు అప్పచెప్పాడు. 3 రోజులుగా నిలువ నీడలేక ఎండలోనే స్థలం వద్దే ఉంటున్నారు వృద్ధ దంపతులు. అధికారులు స్పందించి న్యాయం చేయాలని కోరుతున్నారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ పట్టణం రామ్నగర్లో కొలువైన